ఒకప్పుడు చక్కగా గృహ కూడికలు జరిగేవి. ఆ గృహ కూడికల్లో చక్కగా తల్లి నలుగురు కూర్చొని చదువుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాక్యం వివరించుకుని, అర్థం కాకపోతే వారి ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత స్థానిక పాస్టర్ గారిని అడిగి 4 ముక్కలు నేర్చుకునేవారు. అప్పుడు కుటుంబాలు బాగుండేవి. కుటుంబాలు బాగున్నాయి కనుక సంఘాలు బాగుండేవి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఎక్కువైపోతున్నాయి మనకి. గృహ కూడికలు లేవు. తల్లి నలుగురు కూర్చొని చదువుకునే వాళ్ళు లేరు. తల్లికి ఒక ఫోను, తండ్రికి ఒక ఫోను, కూతురికి ఒక ఫోను, కొడుకు ఒక ఫోను. జీవితం అంతా ఫోన్తోనే చచ్చిపోవడం తప్ప అసలు గృహ కూడుకులు మన ముఖాలకు ఉన్నాయా? ఎప్పుడో పోయాయి. అందుకే మన గృహాలకి దీవెనలు రావు, రోగాలు వస్తాయి. మన గృహాలకి దేవుడు వాగ్దానాలు ఇవ్వడు. చెప్పండి, మరణాలు, విలయాలు, విలయతాండాలు చేస్తాయి. ఎందుకు ఎక్కడేసిన గొంగలు అక్కడే మనం ఆర్థికంగా ఎందుకు చితికిపోతున్నాం?